హాయ్ అండి. మీకోసం ఒక మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. కథ పేరు జత కలిసే. రచించిన వారు గీతాంజలి గారు. ఇక కథలోకి వెళ్దామా? ఊరు మా ఊరే. సమయం ఏమో. పక్క వీధి సాయిబాబా గుడి నుండి హారతి గంట వినిపిస్తోంది. సాయంత్రం 6 అవుతుందేమో. ఈరోజు నా ఎంసెట్ రిజల్ట్స్ బాగానే రాశానన్న వినదే మా కోపిష్టి లక్ష్మి. నా చెయ్యి బంగారం అని నన్నే చూడమని ఒకటే గోల. అందరూ ఒకటేసారి వరద బాధితుల్లా మీద పడిపోతే ఆ సర్వర్ మాత్రం ఎలా తట్టుకుంటుంది? ఆ మాత్రం అర్థం కాదు అని తిట్టుకుంటూ 10వ సారి ఓపెన్ చేసి చూస్తూ ఉన్నా. పక్కంటి బాలుగాడికైతే ఓపెన్ అయిందట. 25,000 వచ్చిందట. కాఫీ గ్లాస్ తిరగేసుకుంటూ వచ్చింది మా కోపిష్టి లక్ష్మి. వాడికి ఎలా ఓపెన్ అయింది అని నేను అడిగి రీఫ్రెష్ చేసేలోపే ఓపెన్ అయిపోయింది. నా హాల్ టికెట్ నెంబర్ టైప్ చేసి ఈగర్గా చూస్తున్నాను. 1 2 3 4. చూడ్డానికి భలే స్టైలిష్గా ఉన్నా మహా ముద్దుగా అనిపించింది నా ర్యాంక్. ఇదిగో బాలు, మా మనవరాలికి 1000 వచ్చింది అని అరుచుకుంటూ వెళ్ళిపోయింది బయటికి. అది 1000 కాదే మా తల్లి, 1234 సవరించాను వెనక నుండి. ఆ విషయం అర్జెంటుగా అమ్మా నాన్నకి చెప్పాలని పరిగెత్తుకుంటూ నా రూమ్లోకి వెళ్ళిపోయా. ఎప్పటిలానే ప్రశాంత వదనంతో చూస్తుంది అమ్మ, పక్కనే నాన్న. వాళ్ళిద్దరి ఫోటోని చేత్తో తడిమి, నా ర్యాంక్ చూసారా, హ్యాపీనా మీరు అని అడుగుతుంటే కిటికీ నుండి చల్లటి గాలి నా మొహాన్ని తాకింది, వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ. నాకు కూడా అని చిన్నగా నవ్వి వెనక్కి తిరిగేలోపే నా అరచేతి కంటే పెద్ద నెయ్యి సున్నుండా నా నోట్లో కుక్కేసి, బావ కడుగుతా నాకు ఏ కాలేజీలో సీట్ వస్తుందో అని వెళ్ళింది. అమ్మా, వాడిని అడక్కోయే, వాడు వాళ్ళ ఊర్లో సీట్ చూసి వాళ్ళ ఇంట్లోనే ఉండమని చెప్తాడు. నిన్ను మన ఊరిని వదిలి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. అరుస్తూనే వెళ్ళాను తన వెనక. నిజానికి మా కోపిష్టి లక్ష్మి అమ్మమ్మ అవుతుంది నాకు. కానీ అమ్మతో సమానం. చిన్నప్పటి నుండి నన్ను గుండెల మీద పెట్టుకుని పెంచింది. అలా అమ్మ అని పిలవడం అలవాటైపోయింది. నోర్ముయ్ నువ్వు, నీకేం తెలిసే, చిన్న పిల్లవి నువ్వు, గమ్మునుండు అని కసిరి ఫోన్ తీసి ఆవిడ మనవడికి ఫోన్ చేసింది. వాడు ఎత్తుతాడా? మొండిగాడు. 2 సార్లు చేశాక తీరిక ఎత్తాడు ఎదవ. వాడితో మంత్రాలు జరిపి, ఇదిగో బావ మాట్లాడతాడంట అని తీసుకొని వచ్చిచ్చింది. ఏంట్రా? ఫోన్ తీసుకొని అరిచాను. ఏంటే బేబీ గర్ల్, అప్పుడే ఎంసెట్లో ర్యాంక్ వచ్చేసే అంత పెద్దదాని అయిపోయావా? ఐ ఆమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. నీకు ఫోన్ పంపిస్తాను తీసుకో అన్నాడు బావ. ఏంటి ఫోనా? కళ్ళు బయటకు వచ్చేసాయి నాకు. జాగ్రత్తగా వాడుకో. కాలేజీ గురించి నానమ్మ అడిగింది, నేను కనుక్కొని చెప్తా. కౌన్సిలింగ్ ప్రాసెస్కి చాలా టైం పడుతుంది, అప్పటి వరకు ఎంజాయ్ చెయ్యి, సరేనా అన్నాడు. సరేరా అన్నాను నేను కూడా. ఏయ్ బావవాడు నీకు, రేగి అంటే పళ్ళు రాలుతాయి అని కసిరి ఫోన్ లాక్కొని, కనుక్కొని నాకు చెప్పు నాన్న అని ఫోన్ కట్ చేసింది మా కోపిష్టి లక్ష్మి. ఇప్పుడు ఈ ఇంజనీరింగ్ అవసరమా నాకు? హ్యాపీగా మా ఊర్లో బీఎస్సీ చదువుతాను కదా అంటే వినిపించుకోదే అసలు. మీ అమ్మా నాన్న ఉంటే నేను అలా వానాకాలం చదువులు చదివిస్తారా? నేనెందుకు చదివిస్తాను అని తిరిగి ఇంతెత్తన మీద ఎగిరింది. ఈ వయసులో ఆవిడ్ని ఒంటరిగా వదిలి ఎక్కడికి వెళ్తాను? 10 ఏళ్ళుగా ఒకరికి ఒకరం అలవాటైపోయామలా. కనీసం విడిగా ఏ ఊరు కూడా వెళ్ళలేదు. అలాంటిది ఉన్నపాటుగా వేరే ఊరు వెళ్ళిపోవాలి అంటే బాధగా ఉంది. మా ఊర్లో డిగ్రీ కాలేజే లేదు. 20 కిలోమీటర్ల అవతల ఉన్న టౌన్లో ఉంది డిగ్రీ కాలేజ్. ఇక ఇంజనీరింగ్ కాలేజ్ అంటే ఖచ్చితంగా వైజాగ్ వెళ్ళిపోవాలి. వైజాగ్ అంటే అత్త, మామయ్య, బావ, పెదనాన్న, పెద్దమ్మ, రూపక్క, ఇంతమంది ఉంటారు. అవసరమా నాకు ఇదంతా? విసుగు, కోపం అన్నీ వచ్చేస్తున్నాయి నాకు. అయినా ఇంకా 4 రోజులు టైం ఉంది కదా, అంతలోపు మా కోపిష్టి లక్ష్మిని ఎలాగైనా ఒప్పించాలి అని గట్టిగా ఫిక్స్ అయ్యాను. 4 రోజులు అలానే గడిచిపోయాయి. నేను బ్రతిమలాడ్డం, మా కోపిష్టి లక్ష్మి ఒప్పుకోకపోవడంతోనే, అసలు కోపిష్టి లక్ష్మి అని కాదు కానీ మొండి ఘట్టం అని పెట్టాలి నీకు పేరు అని కొనుక్కున్నాను. నోరు మూసుకొని బావ పెట్టిన కాలేజీలు మాత్రమే పెట్టు అంది కళ్ళజోడు సరిచేసుకుంటూ. మా కోపిష్టి లక్ష్మి రిటైర్డ్ టీచర్ కాబట్టి 1వ తారీఖునే వచ్చే పెన్షన్తో పాటు ఈ అనుమానం బోనస్ అన్నమాట. అవసరమా? అవసరమే స్థిరంగా చెప్పింది. చిన్నప్పటి నుండి నన్ను ఎప్పుడూ ఏం అడగలేదు. ఎందుకో తనంత మొండిగా పట్టుబడితే అది తన కోసమైనా చెయ్యాలి అనిపించింది. అందుకే ఎక్కువ ఆలోచించకుండా బావ చెప్పిన కాలేజీలు అన్నీ వరుసగా పెట్టేశాను. బావా బావా అంటుంటే మా ఇద్దరి మధ్య ఉయ్యాల జంపాల 100% లవ్ లాంటి స్టోరీస్ ఊహిస్తారేమో కానీ అస్సలు కాదు. ప్రతి ఆడపిల్ల జీవితంలో తండ్రి స్థానం చాలా ముఖ్యమైనది.
ఆ అదృష్టం నేను పుట్టక ముందే పోయింది నాకు. అందుకే ఆ తండ్రి స్థానంలో ఉంటాడు నాకు. ఒక నాన్నలా దారి చూపిస్తాడు, అన్నలా వేలు పట్టి నడిపిస్తాడు, అమ్మలా ప్రేమగా చూసుకుంటాడు, స్నేహితుడిలాగా భుజాన వేసుకుంటాడు మా బావ. బావ పేరు వివేక్. వైజాగ్ హెచ్ఎన్బిసిలో వర్క్ చేస్తూ ఉంటాడు. అత్త గవర్నమెంట్ టీచర్, మామ స్టీల్ ప్లాంట్లో ఇంజనీర్. చీకు చింత లేని కుటుంబం వాళ్ళది. నన్ను బావకిచ్చి పెళ్లి చేయాలని మా లక్ష్మి డ్రీమ్. నిజానికి మా కుటుంబం అందరిది. కానీ బావకి గర్ల్ ఫ్రెండ్ ఉంది, శ్రీజ. ఆ విషయం నాకు ఎప్పుడో తెలుసు. కానీ బావ మంచి జాబ్లో సెటిల్ అయ్యాక ఇంట్లో చెప్పి ఒప్పిద్దామని వెయిట్ చేస్తున్నాడు పాపం. అమ్మా నాన్న మొదటిసారి కలిసింది ఆంధ్ర యూనివర్సిటీలోనే అంట. నా లిస్టు చూసి మా లక్ష్మి చెప్తుంటే నవ్వు వచ్చింది. అమ్మా నాన్నది చాలా గొప్ప ప్రేమ కథ. ఇద్దరు వరుసకి బావ మరదల్లే అయినా కాలేజీకి వెళ్ళేంత వరకు ఒకరికి ఒకరు పరిచయం లేరట. కాలేజీలో పరిచయం కాస్త స్నేహం కింద మారితే వీళ్ళ చుట్టరికాలు తెలుసుకుని అమ్మమ్మని నానమ్మని వీళ్ళే కలిపారట. అమ్మ నాన్న గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక నాన్న చెన్నైలో ఉద్యోగానికి వెళ్తే అమ్మ ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతానని తాతయ్యని ఒప్పించిందట. చెన్నై వెళ్ళి నాన్న ఆంధ్ర యూనివర్సిటీలో అమ్మ కాలం వేలాడదీస్తుంటే అమ్మకి జాయింట్ కలెక్టర్ సంబంధం వచ్చిందని ఆల్మోస్ట్ ఖాయం చేసుకుని నాన్నమ్మకి చెప్పిందట అమ్మమ్మ. ఆ రోజే మా నాన్నకి లెటర్ రాస్తూ అందులో రాసిన శతకోటి విషయాల్లో అదొక విషయంగా రాసిందట. 3 రోజుల తర్వాత అమ్మకి నిశ్చయతాంబూలాలు మారుస్తుంటే సడన్గా ఇంటికొచ్చి అమ్మని పెళ్లి చేసుకుంటారని అడిగారట నాన్న. ప్రేమ ఏమో అనుకుని అమ్మ కాదని ఎంత చెప్తున్నా వినకుండా తిట్టిపోసారట తాతయ్య గారు. ప్రేమ తన వైపు నుండి ఉంది కానీ అమ్మ వైపు నుండి లేదని కన్ఫర్మేషన్ ఇచ్చి ఇంకొక సంవత్సరం ఆగితే తనే అమ్మని పెళ్లి చేసుకుంటారని ఒప్పించారట నాన్న. అప్పటికి అమ్మకి నాన్న మీద పిచ్చి కోపంగా ఉందట. ప్రేమ ఉంటే ఎప్పుడో చెప్పాలి కానీ ఇన్ని రోజులాగి ఇలా ముహూర్తం పెట్టుకున్న రోజు రావడం ఏంటని తిట్టిందట. అమ్మను కూడా బ్రతిమలాడి 1 year వెయిట్ చేయమని ఒప్పించి 1 year తర్వాత మళ్ళీ మా ఊరు వచ్చారట. కాకపోతే అంబాసిడర్ కార్లో. అమ్మకి కార్ డ్రైవింగ్ అంటే పిచ్చి ఉండేదట. ఆ కాలంలో అమ్మాయిలకి డ్రైవింగ్ స్కూల్స్ లేకపోతే వైజాగ్లో ఒక డ్రైవింగ్ స్కూల్ అతనితో గొడవ పెట్టుకొని మరీ నేర్చుకుందట. అంబాసిడర్ కార్లో తిరగడం అంటే తనకిష్టమని చెప్తే ఆ ఇష్టాన్ని ఫుల్ఫిల్ చేయడం కోసమే సంవత్సరం తీసుకున్నారట నాన్నగారు. ఆ తర్వాత నాన్న మిలిటరీలో కమాండర్ అవ్వడం, వాళ్ళిద్దరూ కాశ్మీర్కి షిఫ్ట్ అవ్వడం చాలా త్వరగా జరిగిపోయాట. అక్కడ అమ్మ కోసం చాలా వింటేజ్ మోడల్స్ కార్స్ తీసుకున్నారట నాన్న. వాళ్ళిద్దరి మధ్య అంత ప్రేమ దేవుడికి నచ్చలేదేమో ఏంటో నన్ను అమ్మ కడుపులోకి పంపించి ఆయన్ని తనలో కలిపేసుకున్నాడు. కార్గిల్ వార్లో చనిపోయిన ఎందరో వీర సైనికుల్లో మా నాన్న ఒకరు. కనీసం ఆయన ప్రతిరూపం అమ్మ కడుపులో పెరుగుతుందని తెలియకుండానే ఆయన కంటి చూపు నా మీద పడకుండానే వెళ్ళిపోయారు. నాకు 8 ఏళ్ల వయసు వచ్చినంత వరకు నా ప్రపంచం అమ్మ, అమ్మమ్మ. అమ్మ అందరికీ అమ్మ అంటే ఎంత ఇష్టమో నాకు ఒక 2 రెట్లు ఎక్కువే ఇష్టమేమో. అందుకే నాకు త్వరగా దూరం అయిపోయింది. నా 8 ఏళ్ల వయసులో తనకి ఎంతో ఇష్టమైన ఆ వింటేజ్ మోడల్ కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడే రోడ్ యాక్సిడెంట్లో చనిపోయింది అమ్మ. నన్ను స్కూల్ నుండి పిక్ చేసుకోవడానికి తను వస్తూ చనిపోవడం నేను ఎప్పటికీ డైజెస్ట్ చేసుకోలేని విషయం. 8 ఏళ్లకి ఇద్దరు దూరమైనా వాళ్ళిద్దరిని దూరం చేసుకున్నానని దిగులు లేకుండా పెంచడానికి 100% ప్రయత్నించింది మా కోపిష్టి లక్ష్మి. కానీ ఎంతైనా మా అమ్మ నాన్న కదా, నేనంటే వాళ్ళే కదా. రూపు ఒకరిదైతే రక్తం ఒకరిది. నా ఆలోచనలో నేను కొట్టుకొని పోతుంటుంటే మళ్ళీ ఫోన్ చేశాడు మా బావగాడు. ఈసారి విసుగు ఆగమన్నా ఆగలేదు నాకు. ఏంట్రా అన్నాను అరచేస్తూ. ఏంటి అరుపు అని మొట్టింది మా కోపిష్టి లక్ష్మి. అమెజాన్ డెలివరీ బాయ్ వచ్చాడు, వెళ్ళి నీ ఫోన్ తీసుకో అన్నాడు. చాలీ బావా అని సాగదీసి చెప్తుంటే ఎక్కువైందే అని నవ్వాడు చిన్నగా. వాడు మాట్లాడుతున్న ఫోన్ అమ్మమ్మ చేతిలో పెట్టేసి బయటికి పరిగెత్తి మరీ వెళ్ళిపోయా నా ఫోన్ కోసం. సైన్ చేసేసి ఆ డబ్బా ఓపెన్ చేసి ఫోన్ తీయగానే నా చేతిలో నుండి లాక్కుని చూసి, దేనికిరా అంత పెద్ద ఫోను, చదువుకుంటున్న పిల్ల, దాన్ని పాడు చేస్తావా అని అరిచింది అమ్మమ్మ. ఊరుకోనానమ్మా, ఇప్పుడు ఎవ్వరూ మీలా డబ్బా ఫోన్లు పట్టుకొని కూర్చోవడం లేదు. కాలం మారింది, మనము మారాలంతే. అయినా ఫోన్ పట్టుకుంటే అదేం పాడైపోదులే, నేనున్నాను కదా చూసుకుంటా అన్నాడు బావ. ఏంటో మీరు మీ పద్ధతులు అని కొనుక్కుంటూ నాకు ఫోన్ ఇచ్చింది. సిమ్ కూడా బుక్ చేశాను, ఒక 4 రోజుల్లో వచ్చేస్తుంది. వచ్చాక నా నెంబర్కి ఒక్కసారి కాల్ చేయి అండ్ అత్త ఇంట్లో ఉండడానికి రెడీ అయిపో అని కాల్ కట్ చేసేసాడు. ఓయ్ అన్నాను. అంతలోనే కాల్ కట్ అవడంతో ఫోన్ పట్టుకొని అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మా అని పిలిచాను సీరియస్గా. ఏంటే అంది అమ్మమ్మ.
నేను అత్త వాళ్ళ ఇంట్లో ఉండడం ఏంటి, హాస్టల్లో అనుకున్నాం కదా, నువ్వు ఇలా మాట మరిస్తే నేను ఏడుస్తా చెప్తున్నా అన్నాను. నేను హాస్టల్ అనే అనుకున్నానే, నేనేం చేయను, మీ అత్త ఒప్పుకోవడం లేదు అంది అమ్మమ్మ. నీకు నీ కోడల దగ్గర భయం అయితే నువ్వుండు, నేను ఉండలేను అక్కడ అన్నాను ఏడుపు మొహం వేసి. ఇప్పుడే ఉండకపోతే రేపు పెళ్ళయ్యాక ఎలా ఉంటావు, ఇప్పటి నుండి అలవాటు చేసుకో అంది గట్టిగా. నా పెళ్ళయ్యాక ఇంకా అక్కడ ఎందుకుంటాను, నోట్లోనే కొనుక్కుంటూ. ప్లీజ్ అమ్మా అన్నాను. పండు, నువ్వు నేను చెప్పేది ఒక్కసారైనా విను, నీకు నచ్చినట్టు తర్వాత చెయ్యొచ్చు అంది. కానీ అత్తంటే నాకు భయం, ఆవిడ ఎంత పెద్ద కళ్ళేసుకుని దెయ్యంలా చూస్తుంది. గారంగా చెప్పాను. వాడు ఉంటాడుగా, చూసుకుంటాడులే అంది. మామయ్యకే నోరు లేవలేదు అత్త ముందు, అలాంటిది బావ ఏం చేస్తాడు, నీకు మరీ అత్యాశ ఎక్కువ అని గొనిగాను. నా కొడుకు ఏమీ చేయలేక కాదే, ఫోన్లే అని వదులుంటాడు గర్వంగా చెప్పుకుంది కొడుకు కోసం. అంతా నా కర్మ అంటూ తల బాదుకుని వెళ్ళిపోయాను రూమ్లోకి. సరిగ్గా వారం రోజుల్లో సీట్స్ అలాట్ అయిపోతే ఆంధ్ర విశ్వకళా పరిషత్తులో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సీట్ వచ్చింది అన్నమాట. నన్ను తీసుకుని వెళ్ళడానికి బావ వచ్చాడు కారు తీసుకుని. ఒక బ్యాగ్ నిండా బట్టలు, ఒక బ్యాగ్ నిండా తినడానికి అన్నీ తయారు చేసి పెట్టి, నన్ను వదలడం ఇష్టం లేక, అది బయటికి చూపించడం ఇష్టం లేక నలిగిపోతూ పైకి మాత్రం గంభీరంగా ఉండడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంది మా కోపిష్టి లక్ష్మి. వెళ్ళొస్తా భారంగా చెప్పి హత్తుకుని ఉండిపోయాను బాధగా. ఏంటోలా ఉంది అమ్మమ్మ, నేను వదిలి వెళ్ళాలంటే ఏదో తెలియని ఎంటీ ఫీలింగ్. జాగ్రత్తగా ఉండు, ఆ వీడియో కాల్ ఏదో రోజు చేస్తూ ఉండు. అత్త కోపంలో ఏదో ఒక మాట అంటే నువ్వు కూడా నా మీద అరిచినట్టు అరవకూడదు. ఏం పెడితే అది తినేసి బుద్ధిగా చదువుకో, అత్తకి కొంచెం హెల్ప్ చేయి సరేనా అని బుగ్గను ముద్దు పెట్టి జాకెట్ నుండి తీసి 2000 చేతిలో పెట్టింది ఖర్చులకు ఉంచు అంటూ. ఇప్పటికే ఇచ్చావుగా చాలు అంటుంటే, ఊరు దాటి వెళ్తున్నాం జాగ్రత్త అని తల మీద చెయ్యేసి బాయ్ అంది. పిన్ని గారు ఎక్కడికి పంపిస్తున్నారు అంటూ వచ్చింది బాలు వాళ్ళ అమ్మ. మా మనవరాలకి ఆంధ్ర యూనివర్సిటీలో సీట్ వచ్చింది, దాన్ని తీసుకుని వెళ్ళడానికి నా మనవడు వచ్చాడు గొప్పగా చెప్పింది. చూడ్డానికి ఈడు జోడు భలే ఉన్నారే, బాలు వాళ్ళ అమ్మ కాంప్లిమెంట్స్ ఇచ్చింది. నాకు కింద మీద పెట్రోల్ వేసినట్టు తగలడింది. అమ్మమ్మ నేను వెళ్ళొస్తాను, నువ్వు అనవసరమైన వాళ్ళతో మాట్లాడకు అని అరిచి చెప్పాను. వాళ్ళిద్దరికీ పెళ్ళి అని చిన్నప్పటి నుండి అనుకునేదేగా, చనువు పెరుగుతుందని నేనే వాళ్ళ ఇంట్లో ఉంచుతున్నాను అని నా మాటలు పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిపోయింది. వాళ్ళు అలానే అంటారు, నువ్వు ఊరుకోవే అన్నాడు బావ. అని నా ఫోన్ తీసి సాంగ్స్ సెట్ చేస్తుంటే, కాలేజ్కి వెళ్ళా కూడా ఇంకా ఇలానే పల్లెటూరు పిల్లలా బిహేవ్ చేయకూడదు అన్నాడు. ఏయూలో సిఎస్ఏ అంటే పిల్లలు మామూలు పాష్ ఉండరు, అలా అని మనం వేషం మార్చుకోనక్కర్లేదు, కానీ మన ఆలోచన విధానం మార్చుకోవాలి, బ్రాడ్ థింకింగ్ అలవాటు చేసుకోవాలి అన్నాడు బావ. అంటూ తలూపాను బుద్ధిగా. ఇంటి దగ్గర కారాపి లగేజ్ తీసి చేతితో పట్టుకొని లోపలికి నడిచాడు. ఎందుకో ఆ ఇల్లు నచ్చలేదు. మా ఇల్లంత విశాలంగా లేదు, ఏదో జైల్లోకి ఎంటర్ అవుతున్న ఫీలింగ్ వచ్చేసింది. ఎలా ఉన్నావు నాన్న అంటూ వచ్చారు పెదనాన్న. అమ్మ వాళ్ళ కజిన్ సిస్టర్ని అత్త వాళ్ళ అన్నయ్యకి ఇవ్వడంతో పెద్దనాన్న పెద్దమ్మ కూడా అక్కడే ఉంటారన్నమాట. బాగున్నాను అన్నట్టు తలూపి చుట్టూ వెతికేశా మా అత్త కోసం. పూజ చేస్తున్నట్టుంది చిన్నగా చెప్పాడు బావ. దేవుడి గది నుండి హారతి ప్లేట్తో బయటకు వచ్చి లగేజ్ పట్టుకుని బావ చేతి వైపు సీరియస్గా చూస్తూ ఒక లుక్ ఇచ్చింది. నెమ్మదిగా కిందికి దించేశాడు బావ. హారతి అద్దుకోమని అందరికీ ప్లేట్ ఇచ్చి ఎలా ఉన్నావు అంది. ఫైన్ అత్త అన్నాను. వివేక్ పైన నీ స్టడీ రూమ్లో లగేజ్ పెట్టించు అని ముందుకు వెళ్ళిపోతూ, వెనక రూమ్లో పీజీ అబ్బాయిలు ఉంటారు జాగ్రత్త అని కాస్త గట్టిగా చెప్పి వెళ్ళిపోయింది. పీజీ అబ్బాయిలా అంటే పోస్ట్ గ్రాడ్ చేస్తున్నారా అనుకుంటూ లగేజ్ తీసుకుని నడుస్తుంటే మెట్లెక్కగాని నా చేతి నుండి లగేజ్ తీసుకుని సారీనే అన్నాడు బావ. దేనికి అన్నాను. అమ్మ గురించి తెలిసిందేగా, ఇలానే మాట్లాడుతుంది, కొంచెం ఓర్చుకో, నాన్నుంటే ఇలా ఉండదులే అన్నాడు బావ. పర్లేదు బావా అని కీస్ ఓపెన్ చేసి రూమ్లో లగేజ్ పెట్టి 360 డిగ్రీల లుక్ ఒకటి వేశా. దరిద్రంగా ఉంది ఆ రూము. నా గదిలో అరముక్క కూడా కాదు ఇది, అందులో దోమలు కూడా ఉన్నాయి చాలా. ఇంకా రక్తాలు చిందించాల్సిన టైం ఆసన్నమైంది అని అర్థమైంది నాకు. ఆ ఆలోచన రాగానే మొహం మాడిపోయింది. ఏమైందే, రూమ్ నచ్చలేదా అన్నాడు బావ. లేదు బాగుంది అతి బలవంతం మీద నవ్వాను. ఊర్లో ఇల్లంతా బాగోదు కానీ అడ్జస్ట్ అవ్వాలి తప్పదు. రూపా కాలేజీ నుండి రాగానే పైకి పంపించమని అత్తకి చెప్తాను.
క్లీనింగ్లో హెల్ప్ చేస్తుంది అన్నాడు బావ. అన్నాను. ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకో, రేపు మార్నింగ్ మళ్ళీ కాలేజీకి వెళ్ళాలి కదా అన్నాడు. అవును అన్నట్టు తలూపి రూమ్ డోర్ దగ్గరికి వేసి బెడ్ మీద కూర్చున్నాను. ఏంటో సడన్గా ఒంటరైపోయిన ఫీలింగ్. ఇదంతా పరాయి వాళ్ళ ఇల్లులాగా అనిపిస్తుంది. ఏడుపు వచ్చేసింది ఎందుకో. అమ్మమ్మది నాది ఫోటో తీసి టేబుల్ మీద పెట్టి ఆ రూమ్ మొత్తం సర్దే పనిలో పడ్డాను. ఆల్మోస్ట్ క్లీనింగ్ అయిపోయే టైంలో వచ్చింది రూపక్క. హాయ్ అంటూ. హాయ్ అని ఒక చిన్న స్మైల్ ఇచ్చి కూర్చోమని బెడ్ చూపించా. సర్దేశావా? బావ హెల్ప్ చేయమని చెప్పాడని వచ్చాను అంది. నువ్వు వచ్చినంత వరకు దీన్ని మ్యూజియంలో చూస్తూ కూర్చుంటారు మరి అని మైండ్ వాష్ వేసుకుని ఖాళీగా ఉన్నాను కదా, బోర్ కొట్టింది సో అని నవ్వాను ఇబ్బందిగా. ఇట్స్ ఓకే, నేను వెళ్ళొస్తా అయితే, నాకు పనుంది అని వెళ్ళిపోయింది. ఆ ఉన్న కొద్దిగా కూడా కంప్లీట్ చేసి కర్టన్స్ తీసి బయటికి చూస్తే కొద్దిగా పర్లేదనిపించింది. స్నానం చేసి డ్రెస్ మార్చుకుని బయట ఉన్న గార్డెన్ వైపు చూస్తూ కూర్చున్నాను. కింద నుండి బావ కాల్ చేసేంత వరకు డిన్నర్ టైం అవుతుంది రమ్మని ఫోన్ చేశాడు బావ. ఫోన్ ఛార్జింగ్లో పెట్టేసి కిందికి వెళ్ళేసరికి అత్త ప్లేట్స్ వేస్తుంది టేబుల్ మీద. కామ్గా వెళ్ళి వాటర్ జగ్ తీసుకుని గ్లాసులో పోస్తుంటే, అమ్ములు ఎలా ఉన్నావురా అన్నారు మావయ్య. బాగున్నాను మావయ్య అని నవ్వాను చిన్నగా. దా భోజనానికి కూర్చుందాం అని నా చెయ్యి పట్టుకుని కూర్చోబెట్టి అత్త వైపు చూశారు. చపాతీ వేసి తను కూడా కూర్చుంది. అందరూ కామ్గా తింటుంటే రోజు మా లక్ష్మితో కలిసి ముచ్చట్లు చెప్పుకొని తన వంటను వెక్కిరిస్తూ సరదాగా గడిచిపోయిన రోజులు గుర్తొచ్చాయి. తిందో లేదో, ట్యాబ్లెట్ వేసుకుందో లేదో అనుకుంటూ నోట్లో పెట్టుకుని చూస్తున్నా. ఆ పీజీ అబ్బాయిలు ఈరోజు కూడా రాలేదా అన్నారు మావయ్య. లేదండి, మొన్ననేగా ఎగ్జామ్స్ అయ్యాయి, 10 రోజులు సెలవు ఇచ్చారు, తర్వాత వస్తామన్నారు, 2-3 రోజుల్లో వస్తారేమో అంది అత్త. సరే అని తినేసి లేచి వెళ్ళిపోయారు మావయ్య. పీజీ ఏంటి, పోస్ట్ గ్రాడ్యుయేషనా అన్నాను బావతో. వాళ్ళు పేయింగ్ గెస్ట్గా ఉంటున్నారు, మన ఇంట్లో 4 అబ్బాయిలు, నీ వెనక రూమ్లోనే ఉంటారు, మీ కాలేజీ సీనియర్స్, కాకపోతే ఎలక్ట్రికల్ అన్నాడు బావ. అవునా అని ఆశ్చర్యపోయి పేయింగ్ గెస్ట్ అంటే అన్నాను. అంటే ఇప్పుడు హాస్టల్ ఉంటుంది కదా, ఆల్మోస్ట్ అలానే, కాకపోతే హాస్టల్ అయితే జనాలు ఎక్కువ, ఇక్కడ వీళ్ళే అన్నాడు బావ. ఏ రెంట్కి ఎవరు దిగమన్నారా అని అడుగుతుంటే, వివేక్ ఆ గుసగుసలేంటి అంది అత్త గట్టిగా. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.